ఇక చిలుకూరు బాలాజీ విషయంలో బాలాజీ టెంపుల్ పంతుల మీద ఆయన వీరరాఘవ రెడ్డి అంటే దాడి చేసిన శ్రీరామరాజ్యం సేన దాని మీద ఆయన మీద దాడి చేసి ఆయన పోలీసులు అదుపుకున్నాడు పాపం ఆయన భయపడి అదురుకొని ఆ పంతులు ఆయన ఇంట్లో ఉన్నాడు ఏం రోజులు అంటే గిదేలోళ్ళు అన్నట్టు ఇక బండి సంజయ్ రాజాసింగ్ వీళ్ళ పంచాయతీ వీళ్ళకున్నది ఆయన ముస్లింల కార్యక్రమానికి పోయిండు తుర్కోలో దేవుని పొగిడిండు ఆయన కాడికి ఎట్లా పోతారు మీరు ఆయనను ఎట్లా పరామర్శిస్తారని చెప్పేసి బండి సంజయ్ మీద పరిచయం అవుతున్నాడు ఈయన ఏం కాదు ఉండు అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడిండు బండి సంజయ్ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో కావచ్చు పార్టీ హోదాలో కావచ్చు ఒక హిందూ పూజారి అనే కోణంలో కావచ్చు కానీ ఈయన మాత్రం హై ముస్లింల కాడికి పోయినాకు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి వాళ్ళకాళ్ళకు పంచాయతీ అవుతుంది మొన్నటిదాకా సినిమా టాకీస్లా పుష్ప 2 సినిమా తొక్కిసలాటల ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి ఆ చిన్నపిల్లానికి ఇప్పటికీ మాట్లాడుతున్నాడు ఇప్పటికీ స్పృహలకు రాలేదు ఆ తొక్కిసలాట కారణం అని చెప్పేసి అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఒకరోజు జైలుకు పంపించి అంత పనిచేసి ఇట్లా పోయేట్లు వచ్చింది అనుకో అది వేరే విషయం కానీ అంత పని చేసింది గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఇగో అలా మావెంబడబడ్డది కేబీఆర్ పార్క్ చుట్టూ ఆ విస్తరణ ఏదైతే పనులు జరుగుతున్నాయి రోడ్ల విస్తరణ పని మొత్తం 6 జంక్షన్లు కట్టి అండర్ పాస్లు ఫ్లైఓవర్లు వేసేందుకు ప్రభుత్వం ఒక ప్లాన్ తయారు చేసింది అందులో కొంతమంది ఇల్లు పోతున్నాయి బాలకృష్ణ ఇంటికి కూడా పోయి చేసి పెట్టిరట అల్లు అర్జున్ వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి షార్ట్కట్లో ఈయనను కూడా కేసీఆర్ అంటారు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద మంచిరెడ్డి కిషన్ రెడ్డి అప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఇలా ఇల్లు పోతుంది నా ఇల్లు ఊలగొట్ట గురి అది ఎప్పటి నుంచో కట్టుకున్న ఇల్లు అని చెప్పేసి పాపం 20 ప్రజావాణిలో ఫిర్యాదు చేసుకున్నట కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థల సేకరణపై పునరాలోచన చేయాలని జిహెచ్ఎంసీని చంద్రశేఖర్ రెడ్డి కోరారు రోడ్డు విస్తరణలో భాగంగా తన భూమిలో ఒకవైపు 20 మరోవైపు 30 అడుగులు సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద రహదారిని విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో తన ఇంటి స్థలం సేకరణపై 2 సార్లు రాసిందే కాంగ్రెస్ పార్టీ నేత చంద్రశేఖర్ రెడ్డి కోరారు సోమవారం గ్రీన్లాండ్స్లోని మహాత్మా జ్యోతిరావు పులే భవనంలో నిర్వహిస్తున్న ప్రజావానికి హాజరై ఆయన ఫిర్యాదు చేశారు కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లు వేయాలి ఆ పార్క్ చుట్టూ డెవలప్ చేయాలి రోడ్డు డెవలప్ చేయాలి ఫ్లైఓవర్లు కట్టాలి ఆ రోడ్డు షార్ట్ అయిపోయింది మొత్తం ఇరుకైపోయింది బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది సెలబ్రిటీలు మంత్రులు రాజకీయ నాయకులు ప్రముఖులు ఉండే ఏరియా ఇది వస్తేందుకు పోసేందుకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది అవుతుంది రోడ్డు కొంచెం విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం 1100 కోట్లతోటి ఒక ప్రాజెక్టు పట్టింది ఆ విషయంలో కొంతమంది ఇల్లు పోతున్న విషయం ఒక్కొక్కరు అక్కడ జిహెచ్ఎంసీ అధికారులకి ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ వాళ్ళ మామ కూడా పోయి పాపం కంప్లైంట్ చేసుకున్నాడు ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఫ్రీ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక సిమెంటు ఇటుక అవి ఉండాలి అయితే ఈ ఇసుక విషయానికి వచ్చేసరికి ఎక్కడ పోయినా ఇసుక మాఫియా అనేది రాష్ట్రంలో చాలా ప్రమాదకరంగా డేంజర్గా ఉన్నది ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రుల అనుచరులే లారీలు పెట్టి వరుసగా నైట్ మొత్తం తిప్పుతారు దొంగుసుక పట్టుకొని పోయిన పోలీసులను బెదిరిస్తారు ఇట్లా ఉసుక ఎట్లా తరలిస్తారు మీరు దొంగతనంగా బిల్లు కట్టాలి కదా బిల్లులు తీపిరని చెప్పేసి అడిగిన అధికారుల మీదకి ట్రాక్టర్లు పోనిస్తారు ఇసుక తరలిస్తున్నారు ఇసుక దోసుకుంటున్నారు బ్లాక్లు అమ్ముకుంటారు అని చెప్పేసి వార్తలు రాస్తే జర్నలిస్టులను బెదిరిస్తారు మీడియాను బెదిరిస్తారు అట్లాంటి అక్రమ ఇసుక దందా వ్యాపారులు అందరి మీద ఉక్కుపాదం మోపనీకే ప్రభుత్వం ఒక అడుగైతే ముందలకేసింది జిల్లాలలో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక లిస్టు ఫైనల్ అయిపోయింది ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ముందే కోడ్ రాకముందుకే ఆ లిస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంటి పని స్టార్ట్ చేసుకోవచ్చు పునాది వరకు తీసుకొని ప్రభుత్వానికి బిల్లు పెడితే దానికి సంబంధించిన ఎంతైతే అనౌన్స్ చేస్తుందో నగదు సాయం అందజేస్తారు అయితే ఆ ఇల్లు కట్టుకునే క్రమంలో ఇసుక కావాలి ఇందిరమ్మ ఇల్లు అనగానే ఈ నిర్మాణ రంగం అనేది కొంచెం స్పీడప్ అవుతుంది మరి అప్పుడు ఇసుక అడ్డదారిలో పోతుంది కదా పోకుండా అడ్డుకోవడానికే ఇచ్చేసారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఎవరైతే ఆన్లైన్లో
ఇసుక కావాలి, మేము ఇల్లు కట్టుకుంటున్నాం పలానా లొకేషన్ ఇన్ని టిప్పులు అని అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్లో అప్లై చేసిన 48 గంటలల్లో ఫ్రీగా ఆ ఇల్లు కట్టుకునే ఇందిరమ్మ లబ్ధిదారులకి ఇసుక ఇంటికి పంపించాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. అంటే ఇసుక తరలింపుల అక్రమాలు జరగకుండా, చేతివాటం చూపించకుండా, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువలాగా పక్షపాతం లాంటిది వహించకుండా దాన్ని కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆ జిల్లాలలో ఆ బాధ్యతలు అప్పగించింది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అజమాయిషీల ఆ ఇసుక అనేది ఇందిరమ్మ ఇళ్లకు పంపడం, ఇసుక రవాణా, ఇసుక తరలింపు అనేది ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆదేశాలు ఇచ్చినాడు. హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో హైడ్రా ఇసుక మీద అజమాయిషీ ఉంటుంది. హైదరాబాద్లో ఆ ఇసుకను కంట్రోల్ చేసి, ఇసుక రవాణాను కంట్రోల్ చేసి దాన్ని లబ్ధిదారులకు అందించే బాధ్యత హైడ్రా చూసుకుంటుంది అని చెప్పేసి ఆయన నిన్న ఆదేశాలు చేసినాడు. తెలంగాణలో ఇసుక రవాణా తవ్వకాల అంశాలపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఫ్రీగా ఇసుకను సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఖనిజాభివృద్ధి శాఖ అధికారులను దిశానిర్దేశం చేసిండు. బ్లాక్ మార్కెట్ ఉండొద్దు, అవసరమైతే ఇసుక ఫ్రీగా ఇవ్వండి, ఇసుక రీచ్ల వద్ద అధికారులు కూర్చేసుకొని కూర్చోరు అని చెప్పేసి నిన్న ఆయన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.